నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్ల అభ్యర్థుల విషయంలో స్థానికులకి కాకుండా వేరే జిల్లాల వారికి సీట్లు ఇస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా జిల్లా దళిత నాయకుడు మాజీ నక్సల్స్ సాకే హరి హిట్ టీవీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సింగనమల, మడకశిరలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు కష్టపడ్డ వారికి సీట్లు ఇవ్వట్లేదన్నారు. అంతేకాకుండా స్థానికేతలకు సీట్లు ఇస్తే సామాజిక సాధికారత ఎలా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కష్టపడ్డ వారికి సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం జగన్ ఆధ్వర్యంలో భారీ మార్పులు చేర్పులు చేపట్టారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులకు సీట్లు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు కుల గణనలో తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి అనంతపురం నగరంలోని సాకే హరి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తమకు సీట్లను కేటాయించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు రావాల్సిన చట్టాలను పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు జరగనున్న నేపథ్యంలో ఈ చట్టసభల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న కుల గణనలో కావచ్చు, అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో కావచ్చు, ఏ విధంగా వారి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనే దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు 2024 ఎన్నికలు రాబోతున్న సందర్భంలో దళితులకు సంబంధించిన సీట్లు ప్రధానంగా దుర్వినియోగం అవుతున్నట్లుగా బహిరంగంగానే కనిపిస్తుంది. దానికి ఉదాహరణగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో జిల్లా వాసులు కాకోకుండా వేరే జిల్లా వాసులకి ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పరిగణలోకి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక సాధికారక న్యాయం చేస్తున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తూనే మరోవైపు ఈ జిల్లా వాసులకు కాకోకుండా ఇతర జిల్లా వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఈ జిల్లాలోని దళితులు రాజకీయాలను నమ్ముకొని అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే వ్యక్తులు కూడా చాలా మనోవేదనకు లోనయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే సింగనమల నియోజకవర్గం జొన్నలగడ్డ పద్మావతి ఈ నెల్లూరు జిల్లా వాసి అయినప్పటికీ ఇక్కడ పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆమెకి టికెట్ ఇచ్చారు. మరి ఇంకా అదే బాటలోనే చాలామంది అంటే గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గోరంట్ల మాధవ్ మరి రంగయ్య గారికి కూడా ఇదే తరహాలో టికెట్లు ఇచ్చారు. మరి ఇద్దరు బీసీలు ఒక ఎస్సీ గత ఎన్నికల్లో పోటీ చేశారు. మళ్ళా వీళ్ళు ముగ్గురు వేరే జిల్లా వాసులు. మరి ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ ప్లస్ బీసీలకు ఇచ్చిందంటే ఇక్కడ కొద్దిగా కొత్త నాయకత్వం కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉండేది. అట్లా కాకోకుండా ఏ జిల్లా వాసులను తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయించడం అనేది కూడా చాలా బాధాకరం. మరి ఉద్యోగస్తులు రాజకీయాల్లోకి రాకూడదనేది కాదు మా అభిప్రాయం. వాళ్ళని స్వాగతిస్తాం. అయితే గంటలు రోజుల తరబడి కాలంలోనే వాళ్ళు వెంటనే రాజకీయ పార్టీలకు చేరిపోవడం, టికెట్లు ప్రకటించడంతోనే ఇక్కడ ఇబ్బంది ఎదురవుతుంది. మరి దీనికి ఉదాహరణగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో గత 2 సంవత్సరాల క్రితమే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జనంలోకి పోయాడు. మరి అట్లాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. మరి వీళ్ళు కూడా ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటుంటారో వాళ్ళు ఖచ్చితంగా 2-3 సంవత్సరాల ముందుగానే వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేసి జనంలోకి వచ్చి జన సాధక బాధలు అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలని మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా కోరుకోవడం జరుగుతుంది. మరి అట్లా కాకోకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అదంతా కూడా మీడియా ద్వారా మేము గమనిస్తూనే ఉన్నాం. డిఎస్పీలు అంటారు, సిఐలు అంటారు, లేకుంటే ఇంకా ఏదో మన రెవెన్యూ అధికారులు ఎవరైనా కావచ్చు. ఇట్లా కేవలం ఉద్యోగస్తులతో డబ్బులు ఉంటాయనో లేకుంటే ఉద్యోగస్తులకి జనాలతో పరిచయాలు ఉండొచ్చు తప్ప జనంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, జనంకున్నటువంటి అత్యవసర పరిస్థితులు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు వాళ్ళకి పైన ఏమాత్రం అవగాహన ఉండదు. మరి అట్లాంటి వాళ్ళకి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం వల్ల ప్రజలకి కొంత నష్టం జరుగుతుంది. మరి అలాగే పార్టీలు నమ్ముకొని ఏళ్ల తరబడి పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళను కూడా నిరాశపరిచిన వాళ్ళు అవుతాయి. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా గమనించాలి. అన్ని రాజకీయ పార్టీ నాయకత్వాలను కూడా వీటిపైన దృష్టి పెట్టి ఎవరైతే నిజంగా పార్టీ కోసం మొదటి నుంచి కూడా పనిచేసింటారో అట్లాంటి వాళ్ళని రాజకీయ పార్టీ అభ్యర్థి అంటే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తేనే బాగుంటుందని చెప్పేసి మేము జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. ఇటువైపు చట్టసభలో పూర్తిస్థాయిలో రిజర్వేషన్ అమలు కాలేదని చెప్పి కూడా ఆరోపణలు, దానిపై ఏమంటారు? నిజంగానే చట్టసభల్లో అమలు కాకపోవడానికి కూడా సవలక్ష కారణాలు చెప్తున్నారు. మరి ఇప్పుడు మొన్న కూడా బీసీ జనగణన, మళ్ళీ కుల గణన అనేది కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ అది కూడా ఆచరణలో ఎక్కడా సాధ్యం కాలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో అయినా అన్ని రాజకీయ పార్టీలు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల పట్ల కుల గణన అంటే జనాభా దామాష ప్రకారంగా సీట్లు పంపిణీ చేస్తేనే రాజకీయంగా వీళ్ళు ఏదైనా కానీ ముందుకు రాగలుగుతారు ఈ వర్గాలు. కాబట్టి మీరు అట్లా కాకోకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ సీట్లు కేటాయించి ఎస్సీ ఎస్టీలని పూర్తిగా అణిచివేసే విధంగా, లేదంటే రాజకీయాలకు వాళ్ళకు దూరం చేయాలి, లేదంటే రాజకీయ పార్టీలకు వాళ్ళు ఓటర్లుగానో లేకుంటే కార్యకర్తలుగానో మిగిలిపోయే విధంగా ఈ రాజకీయ పార్టీలు తయారయ్యాయి తప్ప ఈ కులగణనగా దామాషా ప్రకారంగా ఎక్కడా కూడా టికెట్లు మంజూరు చేయకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన ఆధారంగా దామాషా ప్రకారం ఖచ్చితంగా సీట్లు కేటాయించాలని గత ప్రభుత్వాలన్నీ కూడా దామాషా ప్రకారం ఇవ్వకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇచ్చారని, అయితే ఎక్కడో పనిచేస్తున్న వారిని ఇక్కడ అనంతపురం జిల్లాలో సీట్లు ఇస్తున్నారని, వారికి ఏమాత్రం అవగాహన లేకపోయినప్పటికీ రాజకీయ అవసరం కోసం వారిని చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకులకు తమ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఎన్నో రోజులుగా సంవత్సరాలుగా సేవ చేస్తున్న వారికి సీట్లు ఇస్తే పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరుగుతుందని చెప్పి సాకేహరి గారు చెప్తున్నారు. చట్టసభల్లో కూడా పూర్తి స్థాయిలో తమకు రిజర్వేషన్ అమలు కావడం లేదని, తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి హిట్ టీవీ. కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని